ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్లో అడుగు పెట్టేసింది. బుధవారం వాంకడే వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించడంతో ప్లే ఆఫ్స్కు చేరుకుంది. ఈ మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ చేసిన ఓ పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఢిల్లీతో మ్యాచ్ ముగిసిన అనంతరం ముంబై ప్లేయర్లు ఓనర్ నీతా అంబానీకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వచ్చారు. ఆ సమయంలో ఆటగాళ్లకు నీతా అంబానీ కోవిడ్ ప్రోటోకాల్ ను గుర్తు చేశారు. సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, రోహిత్ శర్మలతో పాటు మిగిలిన ఆటగాళ్లందరికీ కూడా ఆమె స్వయంగా శానిటైజర్ ను అందించారు. చేతులను శుభ్రం చేసుకోవాల్సిందిగా కోరారు. ఇక ఆటగాళ్లు కూడా తమ చేతులను శుభ్రం చేసుకుంటారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. దీంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తమ ఆటగాళ్లను ఆమె ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు అని నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు. భారతదేశంలోని కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి వివిధ ప్రాంతాల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం 250కి పైగా యాక్టివ్ కోవిడ్-19 కేసులైతే ఉన్నాయి. ఇక మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ప్లే ఆఫ్స్ కు చేరుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. బుమ్రా, శాంట్నర్లు జట్టులో ఉండడం తనకు చాలా కలిసి వస్తుందన్నారు. వారు అద్భుతమైన బౌలింగ్ తో వికెట్లు తీస్తారని అన్నారు. మొదట ఈ పిచ్ పై 180 పరుగులు చేస్తే బాగుంటుందని అనుకున్నాం. అయితే వికెట్లు కోల్పోవడంతో 160 పరుగులు చేసినా చాలు అని అనుకున్నాం. కానీ సూర్య, నమన్దీర్ అద్భుత బ్యాటింగ్ తో మేము అనుకున్న స్కోర్ ను సాధించామని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చారు.